హాయ్ అండి, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. అగో లోన వాళ్ళంతా బయలుదేరుతున్నారు. అదిగో బయలుదేరి వచ్చేస్తుంది. మేము ఈ క్రిస్మస్ కదండి, కరెక్ట్గా ఇది అయింది. మేము చర్చికి వెళ్తున్నామండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. వాళ్ళని కూడా రమ్మను. ఇదిగోండి మా మనవరాలు చక్కగా అదే పట్టులంగా పట్టు జాకెట్ అని కొనిపించుకుంది. మామూలు డ్రెస్సులు ఫార్మల్ డ్రెస్ తీసుకోదంట, పట్టే కావాలంట. బొడ్డోడు చూపిస్తాం దగ్గరగా. సరే, పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తొందరగా టైం అయిపోయింది. చెప్పు హ్యాపీ క్రిస్మస్. చెప్పదు, సిగ్గుపడిపో. సరే రండి. చంద్రబాబు నాటే బుక్ చేశారా? చేయండి మరి. అడ్రస్ ఏంటన్నా? ఇదే అదే సిఎస్ఐ చర్చ్ గెస్ట్ హౌస్ అని పెట్టి. గెస్ట్ హౌస్ దగ్గర చర్చి ఉందండి. అసలు చాలా పెద్ద చర్చి. మేము 27 సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్తాం. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి బాగుంటుంది. లైటింగ్ అంతా చూపిస్తాము. చెప్పు అందరికి హ్యాపీ క్రిస్మస్ ఇట్లా అనాలి. తొందరగా రండి, ఆటో వచ్చేసింది. పదండి ముందుకు సాగిపోండి. అదే నీ చేతిలో బైబిల్ కదా, ఏదో కొన్నావు కదా. సరే పద, బాగున్నావు. ఎక్కండి పండి ఎక్కరా. నూట 21వ కీర్తన 121వ కీర్తన. Amen.
ఎత్తు పట్టుకోవాలి. చేతి కడదాం. ఇదేనా? ఇంత రాదు. ఇదిగోండి, ఇక్కడ ప్రతి క్రిస్మస్కి పిల్లలకి ఇలా బెలూన్స్ కొనివ్వడం మాకు అలవాటు అండి ముందు నుంచి. ఇంతకుముందు పాత రోజులైతే మా పాపకి మా బాబు కొనిచ్చేవాడిని. ఇప్పుడు మా మనవరాలకు కొనిచ్చానండి ఇది. దారా మా బుడ్డ పాపకైతే ఒక బెలూన్ కొనిచ్చాం. అది పట్టుకొని చర్చి గ్రౌండ్ అంతా తిరుగుతుందండి హ్యాపీగా. క్లారా క్లారా రా. బొడ్డోడికి అయితే ఒక బెలూన్ కొనిచ్చామండి. చర్చి కాంపౌండ్ అంతా తిరిగేస్తుంది సంతోషంగా. ఎటే వెళ్ళిపోతుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తూ ఎంత మేలు ఎంత మనోహరము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే నీకు మాడమాకు యేసుక్రీస్తువారు నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడం మాకు మిగిలినది సరి మా విధులైంది. మహిమ
మా ప్రభుత్వ కుమారుని ఆయన మహిళా పునరుద్ధారణ ఆరోహణ స్మరించి ఆయన అందరినీ మా కలిగి విశ్వాసంగా వెళ్దామా? ఆటో బుక్ చేయండి రక్షని. ఏంటది? అది చిన్నపిల్ల కొనిచ్చింది, నీకు కాదు. అడిగి చూపించు. నువ్వు పెట్టుకుంటారా బుడ్డోడా? ఇక్కడ వెళ్తున్నావు చూపించు, బొమ్మ చూపించు. నచ్చిందా? బ్యాటరీ వేస్తే బ్యాటరీ వేయాలంట. ఇదిగోండి బొమ్మ కొనిపించుకుందండి. బెలూన్ అయితే బెలూన్ కూడా కొనిపించుకుంది. ఇదిగోండి మాకు చర్చిలో ప్రేయర్ అయితే అయిపోయిందండి. ఇవి ఆటో ఎక్కి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా బుడ్డోడు అయితే బొమ్మలు కొనుక్కొని బెలూన్స్ కొనుక్కొని మంచిగా ఎంజాయ్ చేశాడు ఈ సంవత్సరం. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకో నెక్స్ట్ అసలు మామూలుగా ఉంటుంది అనమాట. ఇదిగోండి మేమైతే చర్చి నుంచి ఇంటికి వచ్చేసామండి. వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. అక్కడ చర్చి పని అంతా అయిపోయిందండి. అక్కడ ప్రేయర్ అయిపోయింది. ఇక ఆటో దిగి ఇప్పుడే మేము ఇంటికి వచ్చేసాము. ఎవరి దగ్గర తాళం? అలసిపోయింది చర్చికి వెళ్ళంగానే. ఇంకా లైట్లు ఆపేయండి, ఇంకెందుకు పండు స్విచ్ నొక్కి. అరే రే అది ఉండబడి సార్ లేకపోతే వెళ్ళిపోయేది పైకి. ఇదిగోండి చర్చి ప్రేయర్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇక ఏమేంటంటే ఇప్పుడు నాకు చెప్పుద్ది అనమాట. చికెన్ మటన్ ఇవి ఒకటి చెప్పేస్తుంది. ఏం చేస్తావు? బిర్యానీ చేస్తా. మేము క్రిస్మస్ కంపల్సరీ బిర్యానీ చేసుకుంటామండి. ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం ఒక అరగంట గంట రిలాక్స్ అయ్యి టిఫిన్ తెస్తాం. చేసేసి టిఫిన్ ఉందో తేవాలి, తీసుకొస్తాను. తినేసి కొంచెం గంట రిలాక్స్ ఉంది. ఎందుకంటే ఎర్లీగా లేచిపోయారు కదా. అదండి ఇదండి, చూశారు కదా మా వీడియో. మా క్రిస్మస్ చర్చి, మా చర్చిని చూపించాం. ఆ చర్చికి మాకు మ్యారేజ్ అయ్యి 27 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అక్కడికి వెళ్తున్నామండి. క్రిస్మస్ న్యూ ఇయర్కి అయితే కంపల్సరీ అక్కడికి వెళ్తాం మేము ప్రతి సంవత్సరం. ఇదండి మా వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా చర్చి ఎలా ఉందో కూడా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మీ అందరికి మళ్ళీ ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్ అండి. బాయ్ అండి.